పుణ్యం చేసుకునేది పోయి తినే బుక్క చెడగొడుతుండు. వీడెక్కడ పుట్టిండు చెప్పండి, వీడెక్కడ పుట్టిండు? అందు గురించి ఆయన ఇంకోసారి ఇలాంటి మాటలు కూతలు పూయకుండా ఇంత నోరు మూసి చెప్పినందుకు వాళ్ళందరికీ సారీ చెప్తున్నారు. సరిపోతుంది. ఆ అవార్డు వచ్చినాకనే ఈ మాటలు వస్తున్నాయి. అంతకుముందు వచ్చినాయా? అంతకుముందు మాట్లాడిందా? ఎందుకంటే ఆయన ఎక్కడో తీసుకుపోయి ఈ ప్రభుత్వం వీళ్ళందరూ కూర్చోబెట్టకనే మనకు గడ్డ బలిసింది అంతే. అందు గురించి సారీ చెప్పాను. ఎందుకంటే అక్కడక్కడ పిల్లలు లేనోళ్ళు, కూలి చేసుకున్న వాళ్ళు, ఎక్కడెక్కడ పోయి బతికటోళ్ళు ఆ ఒక్క పూట భోజనం వాళ్ళకి అదే ఒక 100 రోజులు తిన్నట్టు విలువ. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి మళ్ళీ టిఫిన్ కట్టి తీసుకొని వచ్చి అలా చీమలు పట్టో సర్ది పట్టో ఏదో అవుతుంది. వాళ్ళని తయారు చేసి పంపిస్తాడు. ఆ టయానికి ఇంత కోడిగుడ్డు అన్నం పెడతారు గవర్నమెంట్ని గదన్న చేయని రాదు. ఆయన ఎందుకు వాళ్ళకు భోజనం వద్దు చదువంట? గవర్నమెంట్ భోజనం పెడతారు, చదువు మంచిగా చెప్తాను. ఇప్పుడు ఒకప్పుడు ఇంగ్లీష్ ఎవరికి రాలేదు, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడతాను. గవర్నమెంట్ ఆ విషయాల్లో మనం గవర్నమెంట్ మంచిగా చేస్తారు. దాని గురించి మనం మాట్లాడడానికి లేదు కదా. ఆయన ఆ మాట ఆడకూడదు. ఆయన ఎంతమంది తింటారు అవసరం ఈ వయసులో అంతమంది పేరు తెచ్చుకున్న అతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వేస్ట్. ఆయన వాకే ప్రతి ఒక్కరిని తిడుతారు. టీవీ 9లో కానీ ప్రతి ఒక్కరే. ఆయన ఇంకోసారి ఏదో ఒక కూత కూసి నలుగుట్లో అవమాన పడద్దు. ఈ ఏజ్లో ఒక గ్రేట్గా ఒక చెప్పే అంత ఇందుకున్నప్పుడు కిందికి మొఖం వేయద్దు, పైకి వేసుకొని ఉండాలి. చాలా మంది పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అందు గురించి ఆయన పిల్లలకు భోజనం వాళ్ళ నోట్లు కొట్టేది. నువ్వు ఎక్కడిది అసలు? వాళ్ళకి అన్నం వద్దు అనడానికి నువ్వెవరు అసలు? ఆ మాట అసలు చెప్పొచ్చా? ఆ మాట మళ్ళీ బుద్ధి ఉందా? అది ఉందా? కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు ఈ ఇంట్లో అది పెడుతుందా? ఆ బొచ్చలేని గుండె మీద 2 కొడితే అప్పుడు బుద్ధి వస్తుంది. అసలు పెద్దోడని మేము ఏమనుకుంటున్నాం కానీ అసలు వానికి బుద్ధి చిక్కుందా? ఆ పేదవారి బిడ్డల కడుపులు నింపేది కొడుతాను కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఈయన చెప్పగానే వినరు. వాళ్ళకు గుడ్డు ఎందుకంటే గుడ్డు లేకుంటే ఏంది? వాళ్ళకి చదువు ఉంది, మంచిగా బువ్వ పెడతారు, వాళ్ళని బాగానే చూసుకున్నారు. ఒక్కొక్కడ కొద్దిగా పురుగుల బువ్వ అది ఇది అని అంటే అది కూడా మంచిగా చూసుకుంటాడు. పైన సూపర్వైజర్ ఉంటాడు కదా, బాగానే చెకింగ్ చేసి అది మాత్రం రేవంత్ రెడ్డి గారు మంచిగా బువ్వ పెడతాడు పిల్లలకి. అదొకటి బాగుంది. ఆయన అనుడు మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలాంటి కూత కూర్చే ఇదేం లేదు, ఆడాలమే చూసి గెదుగుతాం. ఇది నిజం. ఆయనకేం పని పాటలేదు. ఆయన పని పాటు పొద్దున్నే తాకాసి కష్టం నెత్తి మీద కట్టలో బొట్టలో ఏదో ఒకటి చేస్తే ఆ బాధ్యత అన్నది, ఆ బరువు అన్నది ఆయనకు తెలుసు. ఇంట్లో కూర్చొని మంచిగా 4 మాటలు అల్లల్లో చెప్పుకుంటా తింటుండు కదా. ఎలానో డబ్బులు వస్తాయి. అందుగురించి ఏంటో ఏంటల్లే అనుకుంటారు కదా. ఇప్పుడు ఈయన చేపట్టు రాజకీయ నాయకుల కాడ బాయ మాట ఈయన అన్నది కాక వాళ్ళు ఎవరో అంటాడంటే ఎవరో తింటాడా, ఎవడో అనమంటాడా, ఒకరిని చంపడానికి చంపుతాడా? ఈయన అంత ఏజ్ బాధైనా ఈయన చెట్టు ఎక్కడికి పోయింది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బ్యాగులు బుక్లు వాళ్ళకి అవసరం అడుగుతున్నారు. గవర్నమెంట్ వీని ఇంట్లోకి ఇవ్వను. గవర్నమెంట్కి ఉన్నాయో లేవో వీడికి ఎందుకు? గవర్నమెంట్ పెడుతుంటే వీనికేం వస్తుంది? గవర్నమెంట్ ఇస్తున్నారు. పేద పిల్లలు ఎంతో పేదవారు సుతారు పనికి పోయి ఎంతో పేదవారు ఉన్నారు. అంత పేదవారు ఉంటే బుక్కులకు దానికి డబ్బులు ఇవ్వంటే మరి ఈయన ఇంట్లో ఇవ్వను, ఈయన ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మి ఇవ్వను. అసలు ఆయన ఎవరు ఆస్తులు వాళ్ళ భూ పెడతానికి డబ్బులు లేవు, బుక్కులకు దానికన్నా అసలు వీడెవడు అసలు? ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు లమ్మాడిసి పోయే బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళు దాని మీదనే బతుకుతారు. ఆ పిల్లల నోటి కాడ అన్నం కొట్టుడు ఆయనది కరెక్ట్ కాదు. ఆయన ఇంకోసారి ఇలాంటి కూతలు కూతే మంచిగా ఉండదు. ఆయన చిన్నపిల్లల్ని పెళ్లి కొడుకులా తయారై చేస్తున్నారని అంటుండలే ఆ మాట కూడా అంటాడు. అందు గురించి ఆయనకు మేము ఎందుకు చెప్తాను, ఇంకోసారి పిల్లల్ని కాలేజ్ అబ్బాయిని అంటే పంచో పాయింటో మొత్తం బీకి కొడుతుంది ఆడోళ్ళే. ఇది నేను నిజంగా చెప్తున్నా. చాలా మంది ఈ మధ్య ఎందుకంటే 4 పైసలు ఎక్కువైనాయో చెప్పాడు. మరి ఏంది అయిపోయే దీపానికి వెళ్తురాట బాగొస్తుందట. మన దేవుడు కదా దీపం ముట్టించినప్పుడు నూనె ఉన్నంత చెప్పి వెలగదు, తర్వాత అది పోతా ఉంటే వెళ్తురు ఎక్కువ వస్తుంది. ఇదిగా అంతే ఏరేది ఏం లేదు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోవద్దు. ఆయన తన్నులు తినే ముచ్చట్లు ఆయన తెచ్చుకోకూడదు. ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయన స్థాయికి తగ్గట్టే మాట్లాడాలి. ఆయన ఇంట్లో దిగటాలి. చెప్పకుంటే ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని గడ్డి మస్తు పెట్టరు తినడానికి. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేనన్నా మాత్రం ఇంకొకళ్ళు వేరే కూతలు కూర్చేటోళ్ళు కూడా సోషల్ మీడియా చాలా మంది